నిజామాబాద్లో ఎన్కౌంటర్ సంఘటన మీ అందరికీ గుర్తే ఉంటుంటుంది. రియాజ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని ఆయనని ఒక దొంగతనం కేసులో ఒక ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరు బైక్పై ఎక్కించుకొని వెళ్తుండగా ఆ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ మరణించిన ఎస్ఐ కూడా చాలా తీవ్రంగా గాయాలై అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన పోలీసులపై తిరగబడి దాడి చేస్తూ ఉండగా పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో మరణించాడు. అయితే ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంచలన విషయాలని బయటపెట్టింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఈ ఎన్కౌంటర్ పైన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయే సంచలన విషయాలు బయటపెట్టింది. కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ చంపాడు అని అనడానికి ఆధారాలు లేవు అంటోంది ఈ కమిటీ. స్వయంగా తానే బైక్పై మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు, ముందు ఎస్ఐ నడుపుతున్నాడు, వెనకాలే కానిస్టేబుల్ కూర్చున్నాడు, కానిస్టేబుల్ ఛాతిపై పొడిచాడు. సో ఇది అక్కడ కింద పడిన వాళ్ళు చాలామంది చూస్తూ వెళ్ళిపోయారు, ఎవరు కూడా పట్టించుకోలేరు. అటుగా ఆ సిపి ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ సిపి కూడా మనుషులకి మానవత్వం లేదనే రకం కూడా ఆగ్రహం వెలగక్కడ కూడా చూసాం. కొన్ని సీసీటీవీ కెమెరాలు అక్కడిక్కడ కూడా కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం చెప్తోందనంటే కానిస్టేబుల్ ప్రమోద్ని అసలు రియాజ్ చంపాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని అంటోంది. ప్రమోద్ హత్య వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని కూడా కమిటీ చెప్తోంది. బైక్పై కానిస్టేబుల్ ప్రమోద్, అతని బంధువు మధ్యలో కూర్చున్న రియాజ్ ఆ ఇద్దరి మీద కత్తి దాడి చేశాడనేది నమ్మశక్యంగా లేదు అని కమిటీ అంటోంది. రియాజ్ ఎన్కౌంటర్పై చాలా అనుమానాలు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకురావడానికి ముందే రియాజ్ చనిపోయాడు, అంటే ఆయన ఎన్కౌంటర్ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఆయన చనిపోయాడనే రకంగా చెప్తున్న క్రమంలో హాస్పిటల్ తీసుకురాక మునుపే రియాజ్ చనిపోయాడు అని కమిటీ చెప్తోంది. హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడే రియాజ్ బాడీలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతను బతికే ఉంటే నడుచుకుంటూ వచ్చే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యేవి. కానీ హాస్పిటల్కు రియాజ్ నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు ఏమీ లేవు. చిన్నపిల్లలతో పాటు రియాజ్ కుటుంబంపై కూడా పోలీసులు 3rd డిగ్రీని ప్రయోగించారు. రియాజ్ ఎన్కౌంటర్పై హెచ్ఆర్సీని ఆశ్రయించింది అతని కుటుంబం. అయితే ప్రమోద్తో రియాజ్కు ఆర్థిక లావాదేవీల విషయంలోనే గొడవలున్నాయంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఓ కేసు విషయంలో ప్రమోద్ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని రియాజ్ ఫ్యామిలీ అంటోంది. ఈ లావాదేవీల విషయంలోనే కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుమారుడు రియాజ్ని హతమార్చాడనేది కుటుంబం చెప్తోంది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ప్రమోద్ని చంపాడడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఒక మాట, ఆ తర్వాత రియాజ్ ఆసుపత్రికి రాకమునిపే ముందుగానే అతని బాడీలో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఒకవేళ నిజంగా కనుక ఆసుపత్రికి తీసుకువస్తే ఆయన పట్టుకునే సమయంలో గాయాలైనప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నిజంగా గాయాల పాలై వస్తే కానీ నడుచుకుంటూ వచ్చేవాడు. దానికి అనుగుణంగా ఏ ఒక్క విజువల్ కూడా లేదు, ఏ సీసీటీవీ కెమెరా కూడా లేదు అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్తున్నమాట. సో రియాజ్ ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, అంతకంటే ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది మీడియాతో, వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. Like what was presented to us. Riaz is not the rowdy shooter that he was made out to be. The way Pramod died is very mysterious, suspicious, because we went to the area where Pramod was supposed to have been killed, and some of the people over there told us, I do not want to name specifically who, because they will come under the state's surveillance there. We were told that it happened in a matter of seconds, and his body was lying there and everybody ran off. So this is very suspicious considering how they said that Riaz was sitting between Pramod and Pramod's nephew on a bike. Riaz is supposed to have stabbed Pramod and Pramod died, and then he stabbed the nephew behind who tried to hold on to him. Now this could not have gone unnoticed right on the main road in a commercial area where so many people are. Okay? How Riaz died is also a matter of concern, because he brought death to the hospital. Did he die in the hospital? Because definitely he was subject to 3rd degree torture. Then what is totally illegal? Okay, many things that happen is totally illegal. This goes against our constitutional rights as human beings, as citizens of this state. Is this how you treat people? We have laws, but what about the laws? Who's implementing them? The police, which does whatever it likes. There's no one to control the police. So what we understood is that if this was a fantastic... రైట్, ఇది అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్న మాటలు. ప్రమోద్ అనే వ్యక్తిని రియాజే చంపాడడానికి ఎటువంటి ఆధారాలు లేవు. హీ స్టాబ్డ్ అంటే కత్తితో పొడిచాడు అని చెప్తున్నారు.
దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆధారాలు లేదా కమర్షియల్ ఏరియా అక్కడ ఉంది కూడా. సో చాలామంది చూస్తూనే వెళ్ళిపోయారు కానీ ఎవరు పట్టించుకోలేదు. సో ప్రమోద్ మరణానికి సంబంధించి రియాజ్కి లింకప్ చేయడానికి ఎటువంటి ఆధారం లేదు అని చెప్పి డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటోంది. ఇదొకటే కాదు, ఆ తర్వాత ప్రమోద్ని హతమార్చిన తర్వాత ప్రమోద్ మరణానికి ఇటు రియాజే కారణమయ్యాడు. రియాజ్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాడు. పోలీసులు రియాజ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత గాయాల పాలైపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకువచ్చారు. అంటే రియాజ్ని ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో ఆయన నడుచుకుంటూ రాలేదు, సీసీటీవీ కెమెరా లేదు. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం చెప్పాలనుకుంటుందంటే ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చే కంటే మునిపే ఆయన ఒంట్లో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్నమాట. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు. గంగారెడ్డి, ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయేనా? సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్న మాటలో వాస్తవం ఎంత? ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఎటువంటి నిర్ధారణ ఉంది, ఎటువంటి అథెంటిసిటీ ఉంది? మనోజ్, ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ కంటే ముందు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిందో, ప్రమోద్ హత్య ఇది రియాజ్ హత్య చేయలేదనే కోణంలో ఏదైతే ఒక ముస్లిం వర్గంలో ఒక కమ్యూనిటీ, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్ లో ఉంటారు. వారందరూ కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్నారు. వారు రియాజ్ కు సంబంధించిన వ్యక్తులు కావడం, వాళ్ళందరూ ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక ప్రైవేట్ ఫైట్ ఫైండింగ్ కమిటీ అంతే. ఇది ప్రైవేట్ గా అంటే ఆయన సపోర్టర్స్ లేకపోతే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ప్రజా సంఘాల లాంటి కమిటీ అంత మాత్రమే. మనోజ్, అయితే ఏదైతే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి పూర్తిగా రియాజ్ ఎలాంటి తప్పు చేయలేదనే కోణంలో వాళ్ళు నిజ నిర్ధారణకు వచ్చారు. కానీ ప్రమోద్ ను హత్య చేసింది రియాజ్ కాదు, అతను బయట ఇక్కడ గొడవ పడి తీసుకొచ్చి ఇక్కడ బాడీ పడేశారనే కోణంలో వాళ్ళు చెప్తున్న వర్షన్ ఇది. ఏదేమైనప్పటికీ ఈ రియాజ్ ను పోలీసులు ముందే బుల్లెట్లు గాయపరిచారు. గాయపరిచిన తర్వాత హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు అనేది వాళ్ళ నిజ నిర్ధారణ. కానీ పోలీసులు పూర్తిగా మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు ఏంటంటే, రియాజ్ ను పట్టుకునేప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు వైరల్ అవుతున్న వీడియోస్ కూడా అన్ని సోషల్ మీడియాలో చూసాం. మన ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా మనం టెలికాస్ట్ చేసిన పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన తర్వాత రియాజ్ పరారీలో ఉన్న నేపథ్యంలో రియాజ్ ను పట్టుకున్నారు. పట్టుకునే క్రమంలో ఆసిఫ్ కు కూడా గాయాలయ్యాయి. గాయాలైన నేపథ్యంలో ఆసిఫ్ కూడా చికిత్స అందిస్తారు. రియాజ్ ని ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న క్రమంలో రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. గన్ను టిగ్గర్ నొక్కుతున్నారనే కాలంలో పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారనేది పోలీసుల కథనం, పోలీసులు చెప్తున్న అంశం ఇది. కానీ ఈ నిజ నిర్ధారణ కమిటీ దానికి అంతటికీ విరుద్ధంగా చెప్తుంది. ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ కనుక నిజాలేంటో క్లారిటీ లేవు. పిల్లలు సహా రియాజ్ కుటుంబాన్ని పైన 3rd డిగ్రీ ఉపయోగించారు పోలీసులని. ప్రమోద్ బాడీ కనిపించగానే అందరూ అక్కడి నుంచి పరిగెత్తారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఇద్దరు గొడవ పడ్డారు. ఆ క్రమంలో గొడవ పడ్డప్పుడు ఇంకా అందరు కూడా సెల్ఫీలు దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మానవత్వం లేదా? ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు దిగడం పెట్టి హాస్పిటల్ తరలించాలనే ఇంగిత జ్ఞానం వాళ్ళ అనుమానంలో కూడా ఒక అంశం ఇప్పుడు డెఫినెట్ గా డౌట్ఫుల్ గా కనిపిస్తోంది. సీసీటీవీ కెమెరాలు ఒక నిజంగానే ప్రమోద్ మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్ళడం ఆ బైక్ మీద, ఒకవైపు ఎస్ఐ ప్రమోద్ అండ్ మధ్యలో ఇక్కడ రియాజ్ అనే వ్యక్తి, అక్కడ సీసీటీవీ కెమెరా లేదా? సీసీటీవీ కెమెరా విజువల్స్ ఎక్కడ కనిపించలేదా? ప్రమోద్ పైన రియాజే దాడి చేశారన్నట్టుగా ఆధారాలు లేవు అనేటువంటి వాళ్ళ ప్రైవేట్ కమిటీ చెప్తోంది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. సో దాని తగ్గట్టుగా పోలీసు ఆధారాలు సేకరించలేకపోయారా? మనోజ్, ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిన స్థలంలో ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది. ఆ షాప్ కు బయట సీసీ కెమెరాలు రీసెంట్ గానే పెట్టిన పరిస్థితి. ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన అంశం ఎక్కడైతే ఆ సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ ప్రమోద్ పడ్డ ప్లేస్ కి ఆ సీసీ కెమెరాలు కవర్ చేయలేని పరిస్థితి ఉంది. ఆ చెట్టు బయట పడి ఉన్న ప్రమోద్ను చూసి జనాలందరూ చూసి గమనించి అటువైపు వెళ్తున్న మోపాల్కి సంబంధించిన ఎస్ఐ వారిద్దరిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో అయితే సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే సాధారణంగా ఒక హాస్పిటల్ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా చోరీ జరిగినప్పుడే మాత్రమే సీసీ కెమెరాలు చూస్తారు. రోడ్డుకు పక్కనే పడడం వల్ల ఆ కెమెరాలు ఆ షాప్ కు సంబంధించి పెట్టుకున్న కెమెరాలు కాబట్టి ఆ కెమెరాల్లో ఎక్కడ కూడా రికార్డు కాలేని పరిస్థితి. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే
నిజామాబాద్ నగరంలో ఉన్న ఏదైతే ప్రమోద్ టీటీఎస్ కానిస్టేబుల్ రియాజ్ ను ఎక్కడి నుంచి లిఫ్ట్ చేశాడో ఆ ప్రాంతం నుంచి కూడా ఈ హత్య జరిగిన ప్రాంతానికి ఆ బైక్ పై వెళ్తున్న క్రమంలో ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలో వాటన్నింటి కూడా పోలీసులు ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన అంశాలని భద్రపరుచుకున్నారు. బయటికి తెలియకుండా పోలీసులు జాగ్రత్తగా పోలీసుల దగ్గర ఉన్న ఇంకొక విషయం ఇటు ఎందుకంటే కుటుంబం చెప్తున్న ప్రకారంగా కూడా గతంలో ఒక కేసు విషయంలో రియాజ్ కి ఇటు ప్రమోద్ కి మధ్య ఆర్థికంగా టాక్స్ జరిగాయి, అంటే మానిటరీ టర్మ్స్లో టాక్స్ జరిగాయి. 3 లక్షల రూపాయలు ప్రమోద్ డిమాండ్ చేశాడు. అది ఇవ్వకపోవడం మూలంగానే కక్ష పెంచుకొని తప్పుడు ఆరోపణలతో రియాజ్పై ఈ రకంగా చేయాలని ప్రవర్తిస్తే అప్పుడు ఇదంతా రియాక్షన్ వచ్చి ఉంటుంది. మా కుమారుని ఈ రకంగా తప్పుడుగానే తీసుకువెళ్ళి ప్రమోద్ చంపాలనుకున్నాడు, తప్పించుకొని వెళ్ళాడు. ఇది కుటుంబం చెప్తున్న మాట. సో నిజంగా ఓ కేసులో ప్రమోద్ దబ్బడిగాడు అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అయితే మనోజ్, ప్రధానంగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఇటీవల కాలంలో నిజామాబాద్ కు సిసిఎస్ లోకి బదిలీ అయ్యాడు. అతను బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ నుండి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేని కారణంగా వాళ్ళ అన్న కూడా అదే పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ జిల్లాలోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నేపథ్యంలో వారి బ్రదర్ ని మోర్తాడ్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేయడం, నిజామాబాద్ లో తల్లి దగ్గర ఎవరు ఉండాలనే కారణంగా నిజామాబాద్ లో పోలీసులు వారి లోకల్ గా ఉన్న పై అధికారులకు చెప్పుకొని మా అమ్మకు హెల్త్ బాగుండదు, నేను బోధన్ నుంచి నిజామాబాద్ కు వస్తానని రిక్వెస్ట్ పెట్టుకున్న నేపథ్యంలో ఇటీవల ఒక నెల రోజుల క్రితమే అతను సిసిఎస్ కు బదిలీ అయిన పరిస్థితి. కానీ ఇదంతా ఏదైతే రియాజ్ సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ చెప్తుందో పోలీసులు చెప్పిన దానికి దీనికి ఎక్కడ కూడా పొందలేదు. ఎందుకంటే సిసిఎస్ కానిస్టేబుల్ గా అతను నెల రోజుల క్రితమే జాయిన్ అయ్యాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అతను రాయల్ గా ఉంటాడు, పోలీసులకు నమ్మకంగా పనిచేసే వ్యక్తి, పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కుటుంబం కాబట్టి అతనికి డబ్బులకు కానీ ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్పి పోలీసులు చెప్తున్న వర్షన్ ఇది. కానీ వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ కానీ వాళ్ళకు బంధువులు కానీ చెప్పేదంటే దీంట్లో ఎక్కడ కూడా పొందడం లేకుండా పోతుంది మనం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా ప్రమోద్ని అసలు రియాజ్ చంపాడు అనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇది ప్రైవేట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఎవరైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది ప్రజా సంఘాల లాంటి వ్యక్తులు వారంతా కూడా ప్రైవేట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకొని వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీలో ఈ అంశాలు వెల్లడించబడ్డాయి. సో దానికి సంబంధించి ఇందాక ఒక పోస్టర్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది, అని చూపిస్తాను నేను. సో పీసర్ ఒకసారి ప్లే చేయండి. ఆ పేపర్లో మీకు కనిపిస్తుంది సీసీటీవీ కెమెరా విజువల్స్ లేవు, సో ప్రమోద్ని రియాజే చంపడానికి ఆధారం లేదు. సో గతంలో గొడవలు ఉన్నాయి, 3 లక్షల విషయంలోనే ప్రమోద్ రియాజ్పై కక్ష కట్టుకున్నాడు. ఇది ఆ కుటుంబం చెప్తున్న మాట. హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మరోవైపుగా ప్రమోద్ హాస్పిటల్కి రాకమునిపై ఆయన ఒంట్లో 3 బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఆ ప్రైవేట్ కమిటీ చెప్తున్న మాట. అంతకంటే ముందుగానే హతమార్చి తీసుకొచ్చి ఆసుపత్రిలో వేసి ఆ తర్వాత పారిపోతుండగా మేము పట్టుకున్నాం, మళ్ళీ ఈ రకంగా ఎన్కౌంటర్ చేసాం, రకరకాల కట్టుకథలు అల్లారని చెప్పేది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్న మాట. సో పోలీసులు మాత్రం తమ తోటి ఒక పోలీస్ ఉద్యోగి మరణాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇంకా దీనిపైనే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా సీసీటీవీ కెమెరాని భద్రపరుచుకున్నారు. డెఫినెట్గా అవకాశం వచ్చిన రోజు వాటిని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా లీక్ చేసిన దాఖలాలు లేవు. సో రియాజ్ ఒక రౌడీ షీటర్, రియాజ్ మరణం చుట్టూ అనేక అనుమానాలు తావిస్తున్నాయంటూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ కొంతమంది నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏ మేరకు ప్రొసీడ్ అవ్వబోతోంది, ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది, ఎవరికి ఫిర్యాదు చేయబోతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? రియాజ్ పైన కక్షపూరితంగానే నిజామాబాద్ పోలీసులు వ్యవహరించి ఎన్కౌంటర్ చేశారని మీరు అనుకుంటున్నారా? రియాజ్ ఎన్కౌంటర్ మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మరోసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం మాట్లాడిందో చూద్దాం. ఎవరైతే రియాజ్ ఉన్నారో తను ఒక బైక్ రికవరీ ఏజెంట్. తనకు అక్కడ ఆ బైక్ రికవరీ చేస్తుండగా ఒక బైక్ లో తనకి 3 lakhs రూపీస్ దొరికేది. ఆ 3 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ 3 lakhs రూపీస్ ని ఖర్చు పెట్టేశాడు. ఒక బర్గ్మ్యాన్ స్కూటీ కొన్నాడు, ఇంకో కొంచెం అమౌంట్ తన దగ్గర ఉండేదో లేదో ఓవరాల్ గా ఖర్చు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కరెన్సీ నోట్ రాకెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాజ్ ని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది మనీ రిటర్న్ ఇవ్వడానికి. ఆ టైంలో అది ఓవరాల్ ఈ సంఘటనలో ప్రమోద్ కానిస్టేబుల్ గారు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ అది ఎలా రియాజ్ అండ్ ప్రమోద్ గారు అక్కడ కలిసి వాళ్ళు ఎలా ఓవరాల్ ఆ కేసుని ఎలా చూస్తున్నారో మనకు అది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ మెయిన్ రోడ్ మీద ఎక్కడైతే ప్రమోద్ గారి మరణం ఆ స్పాట్ ఏదైతే ఉంది అక్కడ కొంతమంది వచ్చి ప్రమోద్ గారిని అక్కడ వదిలేసి వెళ్ళారు, పారిపోయారు. సీసీటీవీ ఫోటేజ్ లేదు. వీళ్ళు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ మనం ఏదైతే న్యూస్ లో చూసాము తను మర్డర్ జరిగింది, స్టాప్ చేశారు అని, ఆ ప్రకారంగా ఒక సీసీటీవీ ఫోటేజ్ లేదు. అది కూడా మెయిన్ రోడ్ చౌరస్తా మీద, రైట్?
సో ఇది కూడా క్వశ్చన్ చేయాల్సిన విషయం. ఎవరైతే రియాజ్ ఉన్నారో తను ఒక బైక్ రికవరీ ఏజెంట్. తనకు అక్కడ ఆ బైక్ రికవరీ చేస్తుండగా ఒక బైక్ లో తనకి 3 lakhs రూపీస్ దొరికేది. ఆ 3 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ 3 lakhs రూపీస్ ని ఖర్చు పెట్టేశాడు.